హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు మొబైల్ టెక్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఎంతమంది జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు మర్చిపోకుండా కింద కమెంట్స్లో చెప్పండి. సో చూద్దాం ఎంతమంది ఈగలీ వెయిట్ చేస్తున్నారు. ఒక 2 months బ్యాక్ జియో తరపున ఈ మొబైల్ అయితే అనౌన్స్ చేశారు. జియో ఫోన్ నెక్స్ట్ సెప్టెంబర్ 10th ఇండియాలో లాంచ్ చేస్తున్నామని. సో అప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ గురించి ఎలాంటి స్పెక్స్ అయితే వాళ్ళు రివీల్ చేయలేదు, కొన్ని ఫీచర్స్ మాత్రమే రివీల్ చేశారు. సో ఇప్పుడు ఏమంటే ఈ మొబైల్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని స్పెక్స్ అయితే బయటకు వచ్చింది, ప్రైస్ డీటెయిల్స్ బయటకు వచ్చింది. సో దాని గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ మొబైల్ కోసం మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే సో వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్, క్వశ్చన్స్ ఉన్నట్లయితే సో తెలుగు మొబైల్ టెక్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి మీ క్వశ్చన్స్ అయితే అక్కడ అడగొచ్చు, వెంటనే మీకు సమాధానం అయితే దొరుకుతుంది. ఈ జియో ఫోన్ నెక్స్ట్ గురించి చూసినట్లయితే వీళ్ళు ఈసారి నిజంగానే స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తారు. ఇంతకుముందు ఫీచర్ ఫోన్ లాగా కాకుండా సో 4G సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. సో డ్యూయల్ సిమ్ మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ జియో ఫోన్ నెక్స్ట్లో. సో దీని ముఖ్యమైన స్పెక్స్ చూసినట్లయితే 5.5" HD+ డిస్ప్లేలు అయితే లాంచ్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్లోనే ఉంది. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చూసినట్లయితే దీనికోసం వీళ్ళు Snapdragon 215 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇందులో CPU క్లాక్ స్పీడ్ చూసినట్లయితే 1.4 GHz వరకు ఉంది. సో అంత సూపర్ ఫాస్ట్గా కాకపోయినా ఒక నార్మల్ యూసేజ్ కోసం ఈ మొబైల్ అయితే నిజంగానే మనం యూజ్ చేసుకోవచ్చు. సో స్మాల్ గేమ్స్ అయితే డెఫినెట్గా ఈ మొబైల్లో వర్క్ అవుతుంది. ఈ మొబైల్లో చూస్తే మనకు Android 11 సపోర్ట్తో Android Go వెర్షనే ఈ మొబైల్ అయితే ఉంటుంది. సో గో వెర్షన్ అంటే కొంచెం లైట్ వెర్షన్ అనమాట. ఆ వెర్షన్లో మనం ఇందులో మీరు యాప్స్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కెమెరాలు చూసినట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్లో సింగిల్ కెమెరా, ఫ్రంట్లో సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే 13 MP మనకు సింగిల్ కెమెరా అయితే ఇచ్చారు. ఫ్రంట్లో 8 MP సెల్ఫీ కెమెరా కోసం అయితే ఇచ్చారు. సో కెమెరాలో ఆ నంబర్ చూసుకుంటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది వీళ్ళు లాంచ్ చేసే బడ్జెట్లో. కానీ క్వాలిటీ ఎలా ఉంటుందనేది కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి. ఒక డీసెంట్ కెమెరా ఫొటోస్ అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎదురు చూసుకోవచ్చు. ఇక బ్యాటరీలో 2500 mAhతో రానున్నట్లయితే లీక్ అయితే ఉంది. 2500లోనే వస్తుందంటే కొంచెం తక్కువే అని నాకైతే అనిపిస్తుంది. అట్లీస్ట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఒక 3500 వరకు తీసుకొచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఈ 2500 mAhతోనే ఈ మొబైల్ వచ్చిందంటే సో అప్పుడప్పుడు మనం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో అదొక మైనస్గా నాకు ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్, 10W ఛార్జర్ అంతా లేదు, నార్మల్ ఛార్జర్ అయితే బాక్స్లో వస్తుంది. సో ఒక 1.5 hour అయితే పడుతుంది 0 to 100% ఫుల్ అవడానికి. ఇక వీళ్ళు లాంచ్ చేసిన వేరియంట్స్ చూసుకుంటే 2 వేరియంట్స్ అయితే ఇప్పుడు రూమర్స్లో అయితే ఉంది. 2GB RAM 16GB స్టోరేజ్, 3GB RAM 32GB స్టోరేజ్. 2 వేరియంట్స్ లాంచ్ చేస్తున్నారు, లేకపోతే దీనిలో ఏదైనా ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ చేస్తున్నారు తెలియదు. కానీ రూమర్స్లో ఇప్పటికీ ఈ 2 వేరియంట్స్ అయితే ఉంది. దీని బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ 3499 అయితే రివీల్ చేశారు. ఆ ప్రైస్లో కానీ ఈ మొబైల్ లాంచ్ చేశారంటే నిజంగానే ఒక బేసిక్ యూసేజ్ కోసం ఒక మొబైల్ కావాలనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనా మొబైల్ కాదు, అలాంటి బ్లోట్వేర్స్ అయితే ఈ మొబైల్లో ఉండదు, అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో Android 11 లేటెస్ట్ వెర్షన్ అయితే ఉంటుంది. సో ఇందులో దీనితో పాటు ఇందులో ఎక్స్ట్రా ఫీచర్స్ ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగానే వాయిస్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. సో ఏ లాంగ్వేజ్ అయినా మీకు కావాల్సిన లాంగ్వేజ్కి ఆడియో ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు కెమెరాలోనే ఎక్కువ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు అని జియో తరపున అయితే చెప్తున్నారు. సో చూద్దాం. ఇక ఒక 20-25 days అయితే ఉంది. గణేష చతుర్థి రోజున ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు కాబట్టి సో ప్రీపెయిడ్ ప్లాన్స్తో పాటు ఏదైనా డేటా ప్లాన్స్తో పాటు వీళ్ళు లాంచ్ చేసుకోవచ్చు. సో మేబీ ఒక 4000 రేంజ్లో ప్రైస్ ఫిక్స్ చేసి మీకు ఎక్స్ట్రా డేటా అయితే ఉచితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో. సో నార్మల్గా యూట్యూబ్ చూడడానికి, లేకపోతే వేరే వీడియోస్ చూడడానికి, చిన్న గేమ్స్ ఆడుకోవడానికి నిజంగానే ఈ మొబైల్ చాలా వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. 3500తోనే వచ్చిందంటే ట్రై చేయొచ్చు అని నా ఒపీనియన్ అయితే ఉంది. బ్యాటరీ కొంచెం నాకు డౌన్ సైడ్గా అయితే కనిపిస్తుంది. దానితో పాటు స్టోరేజ్ టైప్ ఈ మొబైల్లో eMMC 4.5 అయితే రానుంది. సో ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో వేరే మొబైల్ చూసుకుంటే ఒక 6-7,000లోనే UFS 2.0 అయితే చూసుకోవచ్చు. కానీ ఇక్కడ అవుట్డేటెడ్ స్టోరేజ్ టైప్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మీరు ఫైల్స్ మూవ్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువ సమయం అయితే పడుతుంది. సో ఆ ఓపిక మనకైతే ఉండాలి. కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్గా ఉంటుంది. సో ఈ మొబైల్ గురించి ఇప్పటివరకు నేను చెప్పిన స్పెక్స్లో మీ ఒపీనియన్ ఏముందో కింద మర్చిపోయిన కమెంట్స్లో చెప్పండి. సో మీ ఈ వీడియో నచ్చితే మర్చిపోయి లైక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం తెలుగు మొబైల్ టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్తో కలిసి అప్పటివరకు సెలవు తీసుకుంటున్నాను. మీ ప్రకాష్.